హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడ అందరూ భోంచేసుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోంచేస్తూ ఉన్నారనమాట. భోంచేస్తూ ఉంటే అప్పుడే అంజు ఏమంటుందంటే చెప్పు చెప్పు అని సైగలు చేస్తూ ఉంటుందన్నమాట. చెప్తూ అప్పుడు బాగి అయితే భయపడుతూ ఉంటుందన్నమాట. లేదు లేదు, నేను ఇప్పుడు చెప్పలేను, తర్వాత చెప్తాను అని బాగి అంటూ ఉంటుందన్నమాట. అంటే ఇవన్నీ మెల్లిగా మాట్లాడుతూ ఉంటారనమాట. అక్కడ ఆరు అయితే గుప్తా గారిని రండి గుప్తా గారు, రండి గుప్తా గారు అని లాక్కొచ్చేస్తుంటుందన్నమాట. ఎందుకు బాలిక నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, లేదు గుప్తా గారు అంటే అక్కడ ఫామ్ గురించి అంటే బెస్ట్ కపుల్ కాంపిటీషన్ గురించి బాగి అడగనుంది కదా ఆయన్ని, మరి ఒప్పుకుంటారో లేదో. ఒప్పుకోకపోతే పాపం బాగి బాధపడుతుంది, బాగిని చూసి నేను బాధపడతాను. నన్ను ఓదార్చడానికన్నా మీరు ఉండాలి కదా, రండి సార్, రండి గుప్తా గారు, రండి గుప్తా గారు అనేసి అంటూ ఉంటుందన్నమాట. బాలిక నువ్వు చేసేది సరైనది కాదు అనేసి గుప్తా గారు అంటూ ఉంటారనమాట. అలాగే అక్కడికి వచ్చేసారనమాట. ఇక్కడ పిల్లలైతే అడుగు అడుగు అని అందరూ అంజు, అమ్ము, అభయ్ అందరూ ఆనంద్ అంటూ ఉన్నా కూడా బాగి చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను అడిగిన తర్వాత ఆయన వద్దు అని అంటే అందరి ముందు నా పరువు పోతుంది, వద్దు నేను తర్వాత సపరేట్గా అడుగుతాను అంటున్నా కూడా పిల్లలు వినిపించుకోరనమాట. అప్పుడే సడన్గా చిత్ర ఏం చేస్తుంది అంటే ఇది బాగి అడగడానికి అవకాశం ఇవ్వకూడదు కాబట్టి బాగి కన్నా ముందు నేనే అడిగేయాలి అనేసి బావగారు అనిందనమాట. అనగానే ఏంటమ్మా చిత్ర అని అంటూ ఉంటే, బావగారు ఈ నాకు తెలిసిన వాళ్ళు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ చేస్తున్నారు, నేను వినోద్ దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాము, మరి మీరేమంటారు అని అంటే అప్పుడే అమర్ ఆలోచించి అది మీ ఇష్టమమ్మా సరే అని అనిందనమాట. మరి వినోద్ నువ్వేమంటావు అని అంటే వినోద్ కూడా ఏం మాట్లాడకుండా ఉంటే, వినోద్ ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు అంటూ ఉంటే సరేలే అనేసి అంటాడనమాట. అంటే అందరికీ డౌట్ వచ్చేస్తుందనమాట. అంటే కావాలనే చిత్ర లాక్ చేయాలి అంటే బాగి అడగడానికి అవకాశం ఇవ్వకూడదు, అడిగితే మరి నేను గొడవ పెట్టుకోవచ్చు అంటే మేము వెళ్తున్నామని మాకు క్వైట్ ఆపోజిట్గా వచ్చి మీరు కూడా రావాలి కాంపిటీషన్లోన అనేసి ఇలా చేస్తున్నారు కదా అనేసి గొడవ పెట్టుకోవడానికి వస్తుందని ఇలా చేసింది అని ఆరు అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. సడన్గా అప్పుడు ఏం జరిగింది అంటే అంజు వచ్చేసి ఏమంటుందంటే, డాడీ బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి మీరు కూడా వెళ్ళొచ్చు కదా, బాగుంటుంది, మీరు బాగా చేస్తే బాగుంటుంది, మీరు మిస్ అమ్మ అక్కడ బెస్ట్ కపుల్ కాంపిటీషన్లోన పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కదా డాడీ అంటూ ఉంటే అమర్ అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలానే కూర్చుంటుంటాడనమాట. అమ్ము కూడా అవును డాడీ మీరిద్దరు చేస్తే బాగుంటుంది డాడీ అనేసి అమ్ము అంటుందన్నమాట. అప్పుడే మనోహరి అవును అమర్ నువ్వు బాగి ఈ బెస్ట్ కపుల్ కాంపిటీషన్లోన పార్టిసిపేట్ చేస్తే బాగానే ఉంటుంది కదా అమర్ అని అంటూ ఉంటే అమర్ ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా కూర్చుని ఉంటే పిల్లలైతే డాడీ డాడీ అని అడుక్కుంటూ ఉంటే అప్పుడే అమర్ ఏమంటాడంటే లేదు ఇవన్నీ బాగీకి ఇష్టం కాదు అని అనేసరికి బాగి అయితే లేదు లేదు నాకైతే ఇవన్నీ ఇష్టమే అని అనడంతో అమర్ అయితే ముఖం చూస్తాడనమాట. చూడగానే బాగి అయితే అని అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే పిల్లలందరూ డాడీ డాడీ ప్లీజ్ డాడీ ఒప్పుకోండి డాడీ అనేసి పిల్లలు అడుగుతూ ఉంటే అమర్ అయితే సడన్గా చేయి కడుక్కొని వెళ్ళిపోతాడనమాట. అలా రూమ్లో వెళ్ళిన తర్వాత వెళ్ళి పడుకోవడానికి వెళ్తే బాగా అయితే ఆ అప్లికేషన్ ఫామ్ని తీసుకెళ్ళి ఉంటుందన్నమాట. తీసుకెళ్ళి పెన్ను పటాపట అని సౌండ్ చేస్తూ కొడుతూ ఉంటుందన్నమాట. అమర్ అయితే అవి ఏమీ పట్టించుకోకుండా ల్యాప్టాప్లో టైప్ చేస్తూ ఉంటాడనమాట. తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడనమాట. సరేలే ఈ మనిషి మారడు అనేసి అనుకొని ఆ అప్లికేషన్ ఫామ్ని పక్కన పెట్టేసి పడుకుంటుందన్నమాట. పడుకోగానే ఇక్కడ ఆ అమర్ అయితే తను కూడా పడుకునేస్తాడనమాట. పడుకొని మధ్యలో మెలకువొచ్చి లేచిన తర్వాత ఆరు చూసావా నీ ఆలోచన మరి మిస్ భాగ్య ఆలోచన రెండు ఒకటే ఉన్నాయి, నువ్వు ఉంటే ఏది చేసావో భాగ్య కూడా అదే చేస్తుంది, ఆ అనాథ శరణాలయానికి 50 lakhs ఇవ్వాలి అనే ఆలోచనతోనే ఈ బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి వెళ్ళాలి అని అనుకుంటుంది అని సరే అనేసి అనుకుంటూ ఉంటే అనుకొని పడుకునేస్తాడనమాట. మరుసటి రోజు కరుణ అయితే ఇంటికి వస్తుందనమాట. ఇంటికి వచ్చి ఏంటి మీ ఆయన సంతకం పెట్టేశాడా అని అంటూ ఉంటే లేదే సారీ కరుణ మా ఆయన సంతకం పెట్టలేదు అనేసి అంటూ ఉంటే సరేలే ఆ అప్లికేషన్ ఫామ్ అన్నా తీసుకొని రా అని అంటే సరే అనేసి తీసుకొచ్చి కరుణ చేతిలోకి పెడుతుందనమాట. కరుణ చేతిలోకి పెట్టగానే కరుణ అయితే షాక్ అయిపోతుందనమాట. ఏంటి మీ ఆయన సంతకం పెట్టేశాడే గిట్లా చూడు అని అనడంతో
భాగ్య అయితే వెనక్కి వచ్చేసి దాంట్లో సంతకం చూసేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుందనమాట. మరి మనోహరి, చిత్ర కూడా దాన్ని చూసేసి షాక్ అయిపోతారనమాట. మనోహరి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందనమాట. కాకపోతే ఇదే ట్విస్ట్ అనమాట. వీళ్ళిద్దరూ ఇలా బెస్ట్ కపుల్ కాంపిటీషన్‌కి వెళ్తే మనోహరికి దీని నుంచి వచ్చే బెనిఫిట్ ఏందో మనము నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాము. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.